హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముడిపార్తి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పాలకోవా ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే మనము స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో అయితే మనము 1 లీటర్ పాలు అయితే పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మనం అయితే గరిటెతో దాన్ని కలుపుతూ ఉండాలి. కలుపుతూనే ఉంటేనే మనకి పాలు అనేది మీగడ అంటుకోదు ప్యాన్కి. ఇట్లా కలుపుతూనే ఉండాలి. అంటే ఒక థిక్ క్వాంటిటీ వచ్చేంత వరకు మనకి ఇట్లా కలుపుతూనే ఉండాలి. పాలు కలుపుతూనే ఉంటేనే మనకి పాలు అనేది ఎక్కడ మీగడ అంటుకోవద్దు. ఇట్లా పాలకోవా అయితే మనం కలుపుతూనే ఉండాలి. బయట బేకరీ టైప్స్ వీటిలోనే మనం ఇంట్లో చేసుకోవచ్చు. పాలకోవా ఈజీగా ఉంటుంది. 1 లీటర్ పాలకైతే మనకి 1/4 కేజీ పాలకోవా అయితే తయారవుతుంది. ఇలా కలుపుతూ ఉంటే ఇంకా వచ్చిన థిక్ కన్సిస్టెన్సీ వచ్చాక మనమైతే హాఫ్ నిమ్మపండు అయితే మనం రసం అయితే ఇందులో పిండుకోవాలి. ఎందుకంటే పాలు విరగాలి కాబట్టి. ఇట్లా పిండుకున్న తర్వాత మనం ఇంకా కలుపుతూనే ఉండాలి. పాలు కలుపుతూ ఉండి ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుతూ ఉంటే మనం ఇంకా నిమ్మపండు పిండుకున్న తర్వాత మనమైతే పాలని ఇలా కలుపుతూ ఉండాలి విరిగిపోయేంత వరకు. పాలు విరిగిపోయిన తర్వాత మనమైతే వచ్చేంత వరకు ఇంకా చక్కెర అయితే పోసుకోవాలి. 1/2 గ్లాస్ అయితే చక్కెర తీసుకున్నాము. ఇంకా చక్కెర కూడా అందులోకి కలుపుకోవాలి. పాలల్లో ఇలా కలుపుకుంటూనే ఉండాలి. కలుపుకుంటూ మనమైతే పాలని ఇలా కలుపుకోవాలి. చక్కెర కలుపుతూనే ఉండాలి. పాలని అయితే మనము ఇక్కడెక్కడ అంతకుండా ప్యాన్కి ఇక మనం పాలు అయితే కలుపుతూనే ఉండాలి. ఇలా వచ్చేంత వరకు థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనమైతే పాలను ఇలా కలుపుతూ ఉండాలి. పాలకోవా అయితే మనకి తయారైతే అయిపోతుంది. ఇలా పాలకోవా ఇంకా తయారైన తర్వాత ఇంకా మన ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటే ఇంకా బేకరీ స్టైల్లో పాలకోవా అయితే వచ్చేస్తుంది. ఎలా ఉందో మీరు కూడా చెప్పండి. అండ్ మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.